నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే నిజంగా ఏ చిన్న మ్యాచ్ అయినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టీవీలో కతకపోతారు. కానీ ఏషియా కప్ సంబంధించిన మ్యాచ్ ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. అసలు మ్యాచ్ కూడా ఆడొద్దని చెప్పి చాలా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వచ్చాయి. కానీ మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడిన తర్వాత ఏదైతే ఇండియన్ టీం చేసినటువంటి ఒక పనికి అందరూ కూడా సల్యూట్ కొట్టారు. నిజంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా తను మాట్లాడిన మాటలు మాత్రం అందరూ కూడా సల్యూట్ చేశారని చెప్పి చెప్పుకోవాలి. నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కావచ్చు, కప్ ఎందుకు తీసుకోలేదు, దీని మీద చాలా రకాలైనటువంటి ఒక చర్చలు అయితే నడుస్తున్నాయి. సో టిట్ ఫర్ టాట్ లాగా ఏదైతే పాకిస్తాన్కి బుద్ధి చెప్పిందని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అంటే పెహల్గాం దాడి తర్వాత జరిగిన యుద్ధంలో మనం వాళ్ళకి ఒక జవాబు ఇచ్చాం, మనం ఏంటి అని, భారతదేశం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీరు అన్నట్టుగా వరల్డ్ కప్ని మించి ఆడారు నిన్న. అంటే దాని దరిదాపుల్లో ఆడుండొచ్చు, దాన్ని మించి ఆడుండొచ్చు. మొత్తానికి అంటే క్రికెట్ ఏదైతే ఉందో భారతదేశంలో, ఆ క్రికెట్ టీం అనేది మీరు అన్నట్టుగా కొత్త వాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు ఇవాళ పాకిస్తాన్కి ఒక పెద్ద బుద్ధి చెప్పారు నన్ను అడిగితే. అంటే ఇది ఎవరు ఊహించింది. మీరు అన్నట్టుగా అసలు ఏషియా కప్లో ఆడొద్దని అందరూ చెప్పారు. ఎందుకంటే పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఒక కసి, కోపం పాకిస్తాన్ అంటే. అటువంటి పాకిస్తాన్తో మనం ఆడడం ఏమిటి, అవసరం లేదు అన్నట్టుగా. అయితే వీళ్ళు ఎందుకు ఆడారంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే ఆడారు. అంటే ఇది ఒక యుద్ధంలాగా మీరు భావించాలి. నిన్న జరిగింది ఒక పాకిస్తాన్కి భారత్కి జరిగిన ఒక యుద్ధంలో మన భారత టీం ఏదైతే ఉందో వాళ్ళు విజయాన్ని సాధించారు. అది కూడా మామూలుగా కాదు. అది సాధించాక ఒక రాజ్యాన్ని మనం అంటే మన చేతుల్లోకి తీసుకున్నాక నాకు అక్కర్లే నువ్వే ఏలుకో అన్నట్టుగా వాళ్ళ కప్పు తీసుకోకుండా మీ చేతులతో మేము ఈ కప్పు తీసుకోము అని వాళ్ళ మొహం మీద కొట్టినట్టు చెప్పారు. అంటే ఇది అందరినీ కూడా, అంటే భారతీయులందరినీ కూడా చాలా ఆనందాన్ని నింపింది భారతీయుల హృదయాల్లో. అంటే అందరి హృదయాల్ని వాళ్ళు గెలుచుకున్నారు నిన్న క్రికెట్ టీం ఏదైతే ఉందో వాళ్ళు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు అంటే వీళ్ళు చేసిన దాన్ని అందరూ హర్షించారు. ఇదేంటి ఎందుకు తీసుకోలేదు మీరు అని ఎవడు ప్రశ్నించలా. మీరు చేసింది కరెక్ట్ అని మోదీ దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేశారు. అంటే ఈ విజయం చిన్నది కాదండి. ఈ ఆట చిన్నది కావచ్చు, అంటే నిన్న ఏషియా కప్ అనేది చిన్నది కావచ్చు, కానీ భారతదేశానికి ఇది చాలా పెద్ద విషయం, పెద్ద గెలుపు అన్నమాట. ఎందుకంటే క్రితంసారి వాళ్ళు ఆడినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మేము 6 ర్యాకెట్లు ఇలా పడేసాము అన్నట్టుగా అతను ఒక గెస్చర్ ఇచ్చాడు, ఒక బౌలింగ్ చేస్తూ. అంటే మన వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని కూడా బ్లడ్లో దాన్ని రంగరించుకున్నారు. ఆ రంగరించుకుని నిన్న మీరు చెప్పినట్టుగా మొదలుపెట్టినప్పుడు కొంచెం తడబడి ఉండొచ్చు మధ్యలో, కానీ తర్వాత తిలక్ వర్మ ఎవరైతే వచ్చారో అతను వచ్చాక ఆట ఊపందుకుంది. వాళ్ళు 146 పరుగులకి ఆల్అవుట్ అయ్యారు. అంటే మనం ఓడిపోతాము అని ఒక ఫీలింగ్ అందరిలోనూ వచ్చిన సమయంలో తిలక్ వర్మ అనే ఒక తెలుగు పిల్లాడు, చిన్నవాడు, 22 ఏళ్ళ అబ్బాయికి హార్డ్లీ, తను జట్టును నిలిపాడు. జట్టును నిలపడమే కాదు, భారతదేశ ప్రైడ్ని నిలిపాడు. అంటే ఇవాళ అసలైన హీరో తిలక్ వర్మ. అంటే ఎవరైనా కావచ్చు, ఇప్పుడు తెలుగు పిల్లాడని మనం సంతోషిస్తున్నాము, బట్ హీజ్ ఏ భారతీయుడు. కానీ ఎవరి ప్రైడ్ వాళ్ళకు ఉంటుందిగా. అంటే నేను అనేది ఏంటంటే, మీకు ఆ గెలవాలి అనే కాంక్ష ఉన్నప్పుడు మీలో, అది ఎవరో ఒకరు దాన్ని చేసి చూపిస్తారు. నిన్న జరిగింది అది. 69 పరుగులు చేసి తిలక్ వర్మ ఇండియా టీంని మనకి మొత్తం 150 పరుగులు చేశారండి. 5 వికెట్లు తేడాతోటి మనం గెలిచాము. ఇంకా 2 బాల్స్ కూడా మిగిలిపోయినట్టున్నాయి. అంటే మీరు అనొచ్చు ఏముందండి ఇందులో అని, కానీ ఇందులోనే అంతా ఉంది. మనకి ఒక వరల్డ్ కప్ అంటే మనందరికీ కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే ఏషియా కప్ ఏముందిలే, ఇది ఆడడం ఎందుకు, ఆడొద్దు అంటూ, అంటే అటు పొలిటికల్గా ఇటు మామూలు జనాలు కూడా ఏమి ఇది ఆడకపోతే అవద్దు, అందులో పాకిస్తాన్ తోటి అసలే మన పెహల్గాం విషయంలో చాలా బాధతో ఉన్నాము అంటే వాళ్ళు దొంగ దెబ్బ తీశారు మనని. ఆ దొంగ దెబ్బ తీయటంలో కూడా చాలా అసహ్యంగా బిహేవ్ చేసి వాళ్ళు ఒక మతం రంగు పులిమి దానికి అది మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఆ విషయాన్ని ప్రస్తావించలేదుగా. అది అలా చేయడం తప్పు అన్నట్టు ఊరికే ఒక మాట అన్నాడు తప్ప, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో
ఆ మతం రంగు పులిమారి దానికి వాళ్ళ బట్టలు ఊడదీసి నువ్వు ఏ మతం వాడివని తెలుసుకున్నారనే విషయాన్ని అతను ప్రస్తావించలేకపోయాడు. అది మనం మర్చిపోకూడదు. నేను ఆ విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ని క్షమించను. ఎందుకంటే ఏ మనిషికి కూడా మతం ఉండద్దు, కులం ఉండద్దు అని చెప్పే మీరు రాగద్వేషాలకు అతీతంగా మాట్లాడకుండా, అంటే ఒక విషయాన్ని ఒక కన్నుతో చూసి ఇంకో విషయాన్ని ఇంకో కన్నుతో చూసి దాన్ని ప్రజలకు ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేయడం అనేది తప్పు. అందుకని అదైతే మాత్రం ఎవరం మర్చిపోవండి, ఎవరం భరించలేము. దానికి ధీటుగా మన సైన్యం కూడా సమాధానం చెప్పింది భారతదేశం తరఫున. ఈరోజు అంత ధీటుగా ఈ ఏషియా కప్లో భారత టీం ఏదైతే ఉందో క్రికెట్ టీము, వాళ్ళు సమాధానం చెప్పారు. సమాధానం చెప్పటం కాదు, వాళ్ళు ఒక యుద్ధంలో గెలిచినట్టు ఫీల్ అయ్యారు. మనం కూడా ఫీల్ అయ్యాము. అంటే ఒక స్టాండింగ్ ఓవేషన్ లాగా ఇచ్చారు వాళ్ళకి. ఇవాళ వాళ్ళకి బీసీసీఏ కావచ్చు, టీం అంతటికి కూడా 21 కోట్లు వాళ్ళు ప్రకటించారు నజరానా. వాళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోదండి, డబ్బుతో కొలవలేం మనం. అంటే ఇది ఇక్కడ మన ఏమనాలి, భారతదేశం పరువును నిలిపారు వాళ్ళు. ముఖ్యంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పటం అంటే వాళ్ళందరూ కూడా నిన్న వాళ్ళ చేతుల్లోంచి మేము కప్పు తీసుకోమని అన్నారు కదా మన వాళ్ళు, భారతదేశం వాళ్ళు. దాని మీద ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, ఆడడానికి లేని బాధ కప్పు తీసుకోవటానికి ఏమొచ్చిందన్నారు. ఆయనకు అర్థం కాలే, చిన్న లాజిక్ మిస్ అయ్యాడు ఆయన. ఏం లాజిక్ అంటే, ఎందుకు కప్పు తీసుకోలేదంటే, లాస్ట్ టైం ఒక ఎంపైర్ని ఇతను మాకొద్దు అని వాళ్ళు పట్టుబట్టారు పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడు బీసీసీఐ చెప్పింది, మీరు వద్దు అనుకుంటే మేము మార్చము, మీకు కావాలనుకుంటే మీరు ఆడండి, లేదంటే మీరు వెళ్ళిపోండి మీ దేశానికి అన్నట్టుగా చెప్పారు. చాలా స్ట్రాంగ్గా చెప్పారు. నేను చాలా మెత్తటి మాటల్లో చెప్పాను మీకు. అయితే వాళ్ళు గంట ఆలోచించుకుని మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా ఆడారు. ఆడాక 1 అవర్ వాళ్ళు లేట్ చేశారు. యాక్చువల్గా వాళ్ళకి ఫైన్ వేయాలి నన్ను అడిగితే. సో దానికి బదులుగా వీళ్ళు ఇవాళ ఏం చేశారంటే, మీతో మాకు షేక్ హ్యాండ్ వద్దు, మీ చేతులతో మేము కప్పు తీసుకోము, మా ఎంపైర్నే మీరు వద్దన్నప్పుడు మీ కప్పు తీసుకోవాల్సిన అవసరం మాకే ఉంది అని వాళ్ళు మొహం మీద చెప్పేసరికి సిగ్గులేని పాకిస్తాన్ ఏం చేసిందంటే, కప్పును అక్కడ వదలకుండా వాళ్ళు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే, ఒక మంచి అద్భుతమైన సంఘటన. నిన్న వాళ్ళు కప్పు తీసుకోకపోయినా కప్పు తీసుకున్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, మొత్తం టీం అంతా కూడా కప్పు తీసుకున్నట్టుగా వాళ్ళు నటించి కప్పుని ఇలా ఎత్తి పట్టుకున్నట్టుగా ప్రజలకి చూపిస్తూ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అది నిన్న హైలైట్ అండి. అది అంటే మనం ఆ సంఘటన ద్వారా వాళ్ళందరూ కూడా మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళ మనసుల్ని గెలుచుకున్నారు. అంటే క్రికెట్ అనేది ఒక ఆటే కాదు, క్రికెట్ అనేది మనకి యుద్ధంతో సమానం. క్రికెట్ అనేది మన ప్రత్యర్థుల మీద గెలవడం అనేది ఒక యుద్ధంలో ఒక సామంతరాజుని గెలిచినట్టు, లేదు యుద్ధంలో ఇంకొక రాజుతో మనం యుద్ధం చేసినట్టు నిన్న మనకి ఒక ఫీలింగ్ని ఇవ్వగలిగారు మన క్రికెట్ టీం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, రన్నరప్గా వాళ్ళకి ఏదైతే ఇస్తారో ఒక చెక్ లాగా ఇస్తారు కదా పెద్దది, ఒక గెస్చర్ జరుగుతుంది. సో పాకిస్తాన్ వాళ్ళకు ఉండే కొవ్వే ఏమంటారు దాన్ని, కొవ్వనాలో ఇంకేమనాలో, ఇంకేమైనా పెద్ద పదాలు ఉంటే వేసుకోండి మీరు. దాన్ని ఏం చేశారంటే తీసుకున్నట్టే తీసుకుని పక్కకు పడేసిపోయారు. ఎవరికి నష్టం? నీకు అంత పొగరు ఉంటే, అంత కొవ్వు ఉంటే నీకు ఆటలో చూపించాలి, అంతే కదండి. సో మీరు అక్కడ యుద్ధంలోనూ ఓడిపోయారు, ఇక్కడ ఓడిపోయారు. అంటే దొంగ దెబ్బ తీయడం, దొంగ ఆటలు ఆడడం తప్ప మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడడం రాదు పాకిస్తాన్ వాళ్ళకనేది నిన్న మరోసారి రుజువు చేసుకున్నారు, రుజువు అయ్యింది. తర్వాత వీళ్ళు చేసిన గెస్చర్ ఏదైతే ఉందో, కప్పు వచ్చినట్టుగా అంటే నిజంగా కప్పు తీసుకున్నట్టుగా వాళ్ళు చూపించినది ఆ భంగిమనాలో లేకపోతే ఆ విధానం అనాలో, అది భారతదేశంలోని 140 కోట్ల మంది హృదయాలను గెలుచుకుందండి. ఇవాళ నిజంగా పండగ రోజు, అంటే మనకి దసరా ఒకరోజు ముందే వచ్చేసిందని మనం అనుకోవాలి, విజయదశమి. సో ఎప్పుడో 2వ తారీఖు రావాల్సిన విజయదశమి నిన్ననే వచ్చేసింది మనకి భారతదేశంలో. సో నిజంగా టీంని అభినందించాలండి. ముఖ్యంగా మన తెలుగువాడైన తిలక్ వర్మకి మరొకసారి అభినందనలు తెలియజేద్దాం. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 140 కోట్ల మంది ప్రజలను మాత్రం నిన్న టీమిండియా గెలుచుకుందని చెప్పుకోవాలి. మొన్న పహల్గామ్ సంబంధించినటువంటి ఒక సింధూర్, ఆపరేషన్ సింధూర్లో మనమే గెలిచాం. నిన్న ఏదైతే గ్రౌండ్లో కూడా పిచ్లో కూడా మనమే గెలిచాం. వాళ్ళు మాత్రం ఏడుపుతో పూర్తి డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం అయిపోయారు. సో చూద్దాం జరుగుతుంది. ఇక్కడ మీరు సింధూర్ అన్నారు కాబట్టి ఒక మాట అండి, ఆపరేషన్ సింధూర్లో ఏ మహిళలైతే వాళ్ళ
నుదుటి బొట్టు వీళ్ళు చెరపగలిగారో నిన్న ఆ మహిళలకు ఒక సింధూరం పెట్టినట్టుగా నిన్న ఈ కప్పుని గెలుచుకోవటం అనేది, ఈ ఆటలో గెలుపు పొందడం అనేది ఉందండి. నిజంగా ఇది ఆ మహిళలకు అంకితం చేయాలి నిన్నటి గెలుపు. సో చూద్దాం మేడం, మొత్తానికి ఇండియా టీం ఏదైతే ఉందో అటు యుద్ధంలోనూ ఇటు పిచ్లోనూ కూడా గెలిచిపోయింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.